విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాపన నడిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. స్టీల్ ప్లాంట్ శైలిలో కలపాలి. ఆదివారం నుంచి ఒంటి వరకు గ్రామాలను ఒట్లపూడి, అగనపై, గంగవరం, ఉక్కు నగరము అన్ని ధర్నా ఉక్కు కార్మికుల మీద ఉంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులుగా 4 నెలలు లేక ఈఎస్ఐ పిఎఫ్లు చాలా ఇబ్బంది పడుతున్నా. దీన్ని వెంటనే రాజకీయంగా జోక్యం చేసుకొని మా యొక్క హక్కుల కోసము మీరు కూడా స్పందించాలనేసి కార్మిక వర్గానికి రేపు జరిగే ధర్నాలో పాల్గొంటారని కోరుతున్నాం. ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులకు విజ్ఞప్తి. మిత్రులారా, రేపు గంట్యాడ, వడ్లపూడి, అగనంపూడి, ఉక్కు నగరం ఈ 4 ప్రాంతాల్లో ఉక్కు పరిరక్షణ కొరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. రేపు ఆదివారం 22వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఎందువల్లంటే ఇప్పటి వరకు 315 రోజులు మనం ఉద్యమాన్ని చేస్తున్నాం. ఇందుకే వరలు పుట్టింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ 100 రోజుల్లో హామీలు తప్ప ఆచరణలో ఒక్కడు కూడా చేసే పరిస్థితి అనేది మనకు కనబడలేదు. స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ మాట కొలు దాడుతున్నాయి కానీ ఆచరణ గడప దాటడం లేదు. అలాగే నిన్న 500 కోట్లు ముష్టి విధిల్చినట్టుగా 500 కోట్లు ఇచ్చే పరిస్థితి అనేది ఉంది. అది కూడా జిఎస్టీ పిఎఫ్ కట్టడానికంట. మరి స్టీల్ ప్లాంట్ ముడి సరుకుల పరిస్థితి ఏంటి, జీతాల పరిస్థితి ఏంటి, ఉత్పత్తిని పెంచుదల దానికోసం పరిస్థితి ఏంటి, దీనికోసం ఎవడు మాట్లాడే పరిస్థితి అనేది లేదు. అందువల్ల ఇంతవరకు మనం ఏదో జరుగుతున్నటువంటి ఆలోచనతో మనం గమనిస్తున్నాం. ఇప్పటి వరకు మన కళ్ళు తెరిపించారు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వాళ్ళు. కేంద్ర మంత్రి స్టీల్ మంత్రి కుమారస్వామి గారు వాళ్ళ రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక చిన్న భద్రావతి స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ చేయించుకున్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్టీల్ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ గారు మన భారీ స్టీల్ పరిశ్రమకు ఎందుకని నిధులు కేటాయించలేకపోతున్నారు అనేది మనం అందరం కూడా ప్రశ్నించాలా. రాబట్టి రేపు రాబో రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం కోసం ఏరియాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేపు అక్టోబర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరగబోతూ ఉన్నాయి. అందుకని ఈ స్టీల్ ప్లాంట్ నీది, నాది, మనది, మనందరిది దీనితో సహా వచ్చి ఈ 4 ప్రాంతాల్లో జరిగే ధర్నా కార్యక్రమాల్లో పాల్గొని మన ఉక్కును రక్షించుకోవడం కోసం మన వంతు కర్తవ్యం నిర్వహిద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మిత్రులారా, విశాఖ ఉక్కును రేపు జరుగుతున్న ధర్నాను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రేపు జరుగుతున్న ధర్నాను జయప్రదం చేయాలి. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.